వరద సహాయక చర్యల్లో చంద్రబాబు వైఫల్యం. వాటిని కప్పిపుచ్చుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజం. నెల్లూరు వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, వరద మరణాలన్నీ ఖచ్చితంగా ప్రభుత్వ హత్యలే. ముందస్తు హెచ్చరికల్లోనూ ప్రభుత్వ వైఫల్యం. ఇప్పుడు కూడా పబ్లిసిటీ కోసం నానా హంగామా. అంతే తప్ప వరద బాధితులకు ఒరిగిందేమీ లేదు. అయినా ఏదేదో చేస్తున్నట్లు ఎల్లో మీడియాలో ప్రచారం. ఇకనైనా వరద బాధితులపై దృష్టి పెట్టండి. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికే సీఎం చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. ముందస్తు జాగ్రత్తల్లోనే కాకుండా సహాయక చర్యల్లో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు రాష్ట్రంలో ఎన్నడూ ఊహించినటువంటి విధంగా వరదలు రావడం, దానికి సంబంధించి అన్ని విధాలా ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం వరద ముందు వరద నివారణ చర్యలు, వరద వచ్చిన తర్వాత ప్రజలకు సంబంధించి కలిగినటువంటి ఇబ్బందులు, ఈ రెంటిలో కూడా వరద నివారణకు సంబంధించి తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యల్లో వైఫల్యం చెందింది. వరద సహాయక చర్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విఫలం కావడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, ఏ విధంగా తయారయ్యాడు అంటే, చంద్రబాబు నాయుడు గారు ఎంతసేపటికి తాను చేయవలసినటువంటి పనులు విస్మరించి ఈరోజు జరిగినటువంటి ఉపద్రవంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిందనేటువంటి దాన్ని పక్కన పెట్టి ఎంతసేపటికి గత ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికే ఈరోజు ప్రయత్నం చేస్తున్నాడు తప్ప మరొక విధంగా ఆలోచన చేసేటువంటి పరిస్థితులు లేవు. అందుకని ఈరోజు అనేక సందర్భాలు చూసాం. చంద్రబాబు నాయుడు విధానం ఏ విధంగా ఉంది అంటే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలా, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళ మీద కక్ష సాధింపులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఏదన్నా మాట్లాడతారేమో, వాళ్ళు మాట్లాడితే వాళ్ళందరినీ లోపలేయించాలని చెప్పి పాత కేసులను ఏదో ఒక విధంగా తిరగదోడి వాటిని తీసుకురావాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఇవన్నీ కూడా ఈరోజు ఒక్కసారి చూస్తే ఇదేం కొత్త విషయమేం కాదు, జరగనటువంటి విషయమేం కాదు, జరగరాని విషయం ఏదంటే కాదు. బుడమేరకు సంబంధించి ఎప్పుడో ఈ పేపర్ వచ్చి 39/1964 పేపర్, ఇది ఆంధ్రపత్రిక. అంటే 60 సంవత్సరాల నాడే దాదాపుగా మనం అనుకున్నటువంటి స్థాయిలో బుడమేరుకి వరద రావడం జరిగింది. ఆ రోజు 10 మంది మరణించారు, 10 మంది గల్లం తయారని చెప్పి వార్తలు వచ్చింది. చంద్రబాబు నాయుడు నాది రియల్ టైం గవర్నెన్స్ అంటున్నాడు, నేను బ్రహ్మాండమైనటువంటి పరిపాలన అంటున్నాడు. ఈరోజు సూర్యచంద్రులు చూడలేనటువంటిది కూడా ఈ చంద్రబాబు చూస్తాడని పదే పదే మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏ విధంగా తయారైందంటే, రోజులు గడిచే కొంది వాస్తవాలను మరుగున పెట్టి ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా మాట్లాడినటువంటి వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మేము అడుగుతున్నాం, మిమ్మల్ని మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే ఎన్ని రకాలైనటువంటి వైఫల్యాలు ఉన్నాయి, కృష్ణానది మీద ఉన్నటువంటి శ్రీశైలం కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, పులిచింతలు కావచ్చు, వీటిల్లో ఫ్లాష్ ఫ్లడ్ వస్తే ఏదైనా మీరు దానికి సంబంధించినటువంటి ఫ్లడ్ క్వశ్చన్ ఏర్పాటు చేశారా? ఎందువల్ల చేయలేకపోయారు? ఇది మీ ప్రభుత్వ వైఫల్యమా కాదా? ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ ఇంజనీర్ ఏం చెప్తున్నాడు, ఒకరోజు ముందే దాదాపుగా దీనికి ఫ్లడ్ వస్తుంది కాబట్టి నీరు విడుదల చేస్తామని చెప్పాము అన్నాడు. దాన్ని స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి రెవెన్యూ సిసోడియా గారు కూడా మాకు ముందే తెలిసింది అని చెప్పి ధృవీకరించాడు. మీకు విషయం ముందు తెలిసినా ప్రజల ప్రాణాల మీద మీకు విలువ లేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను మీరు లెక్క చేయలేదు కాబట్టి, ప్రజల ప్రాణాలను తృణప్రాయంగా భావించారు కాబట్టి అంత పెద్ద విపత్తు సంభవించడానికి కారకులయ్యారు. ఇది పూర్తి స్థాయిలో ప్రభుత్వ వైఫల్యం. ఈరోజు ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రతి ఒక్కరి ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి పెట్టి ఆయన కోసం ఆయనే తట్టుకుంటున్నాడు. ఎవరు తట్టాల్సినటువంటి పని లేకుండా ఆహా ఓహో బ్రహ్మాండంగా చేశామని చెప్పని ఈరోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు ఎందువల్ల ఈరోజు పాపం ప్రజలని ముందుగా తరలించలేకపోయారు. మీకు తరలించడం చేతగలేదు. మీ రెవెన్యూ సెక్రటరీ చెప్పాడు 2 లక్షల మందిని ఎక్కడ తరలిస్తామని, కనీసం అప్రమత్తం చేశారా?
పాపం ముసలివాడు, చిన్నపిల్లలు, బాలింతలు, గర్భవతులు, ఆరోగ్యం బాగలేనటువంటి పాపం, వైద్యం కోసం ఉండాల్సినటువంటి పాపం రోగులు, వీళ్ళందరినీ మీరు వదిలిపెట్టి గాలికి వదిలేసి ఈరోజు పాపం వాళ్ళ ఆకలి చావులు, కనీసం భోజనం లేక ఆకలి చావులతో ఈరోజు అలాంటి పరిస్థితి. విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు పాపం ఆ ప్రాంత ప్రజలని పునరావాస కేంద్రానికి తరలించలేకపోయాడు, కానీ చంద్రబాబు మాత్రం తన అక్రమ కట్టడం నుంచి పునరావాస కేంద్రానికి తరలి వెళ్ళిపోయాడు కలెక్టర్ ఆఫీస్కి. మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం ప్రజలను నీళ్ళలో వచ్చి వాళ్ళని వరదపాలు చేసి వాళ్ళ బ్రతుకులన్నీ బుగ్గిపాలు చేసి పాపం ఆయన మాత్రం ఆయన ఉన్నటువంటి అక్రమ కట్టడం దగ్గర నుంచి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక పునరావాస కేంద్రంలో ఒక బస్సులో తలదాచుకున్నాడు. బాగానే ఉంది. దానికి కలరింగ్ ఏమని ఇచ్చాడు? నేను వరద తగ్గి సాధారణ జీవనం వచ్చినంత వరకు ఏడించిపోతున్నాడు. ఎక్కడ పోతావు నువ్వు పోవడానికి నీళ్లు మునిగిపోయింది, నీళ్లు లేదు నీకు ఉండడానికి. మళ్ళీ దానికి కలరింగ్ ఏంటంటే అయ్యా నా ఇల్లు మునిగిపోయింది కాబట్టి నేను పునరావాస కేంద్రానికి వచ్చానని చెప్పుకోలేక దానికి ఏదో గొప్పగా నేను నా ఇంటికే వాళ్ళు ఇక్కడే ఉంటానంటే ఆడ ఉండక ఏడుంటావు, ఎక్కడికి పోతావు, ఏం చేయగలవు, నీ ఇల్లు మునిగిపోయింది. ఈరోజు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, చంద్రబాబు కానీ వీళ్ళందరూ పాల్గొన ఉన్నటువంటి తెలంగాణలో హైడ్రా ఈరోజు ఒక్కొక్కటి కూర్చుంటే ఆ బ్రహ్మాండంగా నిష్పక్షపాతంగా చేస్తున్నారని చెప్పారు. హైడ్రా కన్నా ముందు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఈ రోజు ఏదైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని తొలగిస్తాం, దానిలో భాగంగా ప్రభుత్వ సొమ్ముతో నియమించినటువంటి ప్రజావేదికను ప్రధానంగా ముందు ప్రారంభించి, ఎందుకంటే ప్రభుత్వం నుంచే ప్రారంభం కావాలి కాబట్టి ప్రభుత్వం నుంచే వీటికి శ్రీకారం చుడతాం అన్నారు. రేవంత్ రెడ్డి హైడ్రాకి సంబంధించి ఈరోజు ఎన్కన్వెన్షన్ కొట్టినా ఇంకొకటి కొట్టినా బ్రహ్మాండంగా ఈరోజు ఆ మీడియా చూపిస్తుంది. అదే మీడియా, ఏ మీడియా అయితే ఈరోజు హైడ్రాని ప్రశంసిస్తుందో, బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీఎల్లో కానీ ఎక్కడ కట్టడాలు ఉండకూడదన్నాయో, ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజావేదిక కోల్చగానే చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ కూర్చేస్తారని చెప్పి మీరందరూ కూడా కత్తి సాధింపులకు పాల్గొంటున్నారు. ఇది విధ్వంసమైనటువంటి పాలన అని చెప్పి అంటే ద్వంద్వ పరిణామాలు. ఈరోజు మనం తీసుకున్నటువంటి నిర్ణయమే, ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎఫ్టీఎల్లో కానీ వీటిల్లో కానీ ఉండకూడదనేటువంటి నిర్ణయం తీసుకున్నాడు. దానికి సంబంధించి ఈరోజు అడుగుతున్నాం ప్రతిపక్ష బాధ్యత. దానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారు? మీరు కూర్చొని మాట్లాడడం కాదు, మీరు రండి తెలుస్తుంది అంటున్నారు. మేము చేయడానికి మీకు ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రజలు? మాకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మేము సమర్థవంతంగా చేసాం. మీలాగా ఈ విధంగా గలీజ్ పనులు చేయలేదు, ఈ విధంగా జనాల ప్రాణాలు పోగొట్టలేదు. మేము ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాం. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచాం. మీలాగా ప్రజల ప్రాణాలను పండంగా పెట్టేటువంటి పరిపాలన అందించలేదు. కాబట్టి ఏదన్నా అడిగితే మీరు రాని చేతులు అంటే మేము చేయడానికి మీరు చెప్పండి. మా చేత కాలేదు, మేము చేతులు ముడుచుకొని కూర్చున్నాం, మీరే వచ్చి చేయండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ₹1 డబ్బులు ఇచ్చాడు. ఎమ్మెల్యే, ఎంపీలు, ఎమ్మెల్సీలు వాళ్ళు ఎలా జీతాలు ఇచ్చారు. ఉధృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్ళే. నేను అడుగుతున్నా, పై తిరిగినటువంటి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయిలో నడువులో దిగిందాకా చంద్రబాబు నాయుడు ప్యాంటు తడిచిందా? అసలు చంద్రబాబు నాయుడు ఎక్కడన్నా కనపడ్డా? చంద్రబాబు నాయుడు బోర్డు మీద జాకెట్ వేసుకుని, లైఫ్ జాకెట్ ఒకటి వేసుకుని చేతులు ఊపుతా పోవడం తప్ప జనాలు ఎవరు లేని దగ్గర చంద్రబాబు నాయుడు జనంలోకి ఎప్పుడు పోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత పోయాడు. మేము చంద్రబాబు నాయుడికి సలహా ఇచ్చేది ఏమి చేశామనేటువంటిది కాదు. అయిపోయింది, జరగాలని జరిగిపోయింది. నువ్వు అది చేశాను ఇది చేశానని చెప్పుకునేది కాదు. ఎప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఈ రోజుకి నీళ్లు ఉన్నాయి, ఈ రోజుకి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ ప్రజలను ఎలా కాపాడాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి. ప్రజలకు సంబంధించి నష్టపోయినటువంటి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో వాటిని ఏ విధంగా వాళ్ళకి అందివ్వాలనేటువంటి, ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టండి తప్ప డైవర్షన్ పాలిటిక్స్ మీద దృష్టి పెట్టి ఈరోజు ప్రజల దృష్టి మరలించి నేను ఏదో బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తున్నానని చెప్పి మాట్లాడడం దుర్మార్గం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఈ రోజు జరిగినటువంటి మరణాలకు అన్నిటికీ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజుకైనా సరే చిత్తశుద్ధితో ప్రజలను గురించి ప్రజలను కాపాడేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం. దృష్టి పెట్టి ఓ పారదర్శకంగా సర్వే చేసి చేయాలనేటువంటి ఆలోచన ఉన్నది. అంతలోపల కరోనా వచ్చింది కాబట్టి కాస్త జాప్యమైంది. దానిని మేమేమంటున్నామంటే దీనిని తప్పుదారి పట్టించి
ఏదో చేయకూడనటువంటి పనిలాగా కక్ష సాధింపులాగా మాట్లాడారు. ఈరోజు ఇదే మీడియా పొరుగున ఉన్నటువంటి హైడ్రా కింద వాటిని కూలగొడితే మాత్రం శభాష్ బ్రహ్మాండంగా చేశాడు రేవంత్ రెడ్డి అన్నాడు. కాబట్టి మీకు 2 నాలుకల ద్వారా ఉందా అని మీడియా చేసేటువంటి చేష్టలు సరైనటువంటి కావని చెప్పి మీడియా వల్ల వెనక్కి దగ్గో మీడియా యొక్క ప్రచారం ఏ విధంగా ఉంది, దుష్ప్రచారం ఏ విధంగా ఉందనే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్తుంది. గేట్లు ఉంటాయి ఎక్కడో దగ్గర ఎస్కేప్ దీనికి దానికి సంబంధించి ఉంటే బుడమేరు గేట్లు లేవు, అది ఏదో ఒక పెద్ద ఇదిగా ఆయన మాట్లాడితే ఇరిగేషన్ డిఈఏ ప్రెస్టీజ్ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఛానల్లో వచ్చింది గేట్లు ఉన్నాయి ఏదని. చంద్రబాబు నాయుడు బుడమేరు గేట్లు అంటే వెల్లూరు గేట్లు అంటే బుడమేరు గేట్లు లేవు.